ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో భారీగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సినిమా బోరింగ్గా లేదు. సినిమా చూస్తున్న సేపు ఆ ఫీల్ కూడా రాదు. ఈ చిత్రంలోని పాటలు బిగ్ స్క్రీన్ మీద వేరే లెవెల్లో ఉన్నాయి. నాన్న హైరానా సాంగ్ ఈరోజు థియేటర్లోకి వచ్చింది. దుమ్ము లేపుతుంది వెండి తెరపై. ఇక ఈ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఎజ్జే సూర్య, రామ్ చరణ్ మధ్య వచ్చే సీన్స్ హై వోల్టేజ్, ఎంగేజింగ్గా ఉన్నాయి. అయితే టాక్ ఎలా ఉన్నా గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు బంపర్ కలెక్షన్లను వసూలు చేసింది. మొదటి రోజు 186 కోట్లు వసూలు చేసింది. రెండవ రోజు 84 కోట్లు వసూలు చేసింది. మూడవ రోజు ఆదివారం ఎంత కలెక్షన్స్ వసూలు చేయనుందో చూద్దాం. అయితే బాలకృష్ణ డాకుమారా సినిమా ఈరోజు విడుదలైంది. గేమ్ చేంజర్ థియేటర్స్ తగ్గాయి. అయినా కూడా బాక్స్ ఆఫీస్పై కలెక్షన్లపై అంతగా ప్రభావం లేదు. కలెక్షన్లు కొద్దిగా తగ్గాయని చెప్పొచ్చు. కొత్త సినిమాకు ధీటుగా కొత్త సినిమా కంటే బుక్ మై షోలో గంటకు 1000 టికెట్లకు పైగా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ రోజు దాదాపు 20,000 టికెట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. కొత్తగా విడుదలైన సినిమా కంటే గేమ్ చేంజర్ డామినేషన్ ఎక్కువగా కనపడుతుంది. అయితే గేమ్ చేంజర్ మూవీ మూడో రోజు ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 33%, మ్యాట్నీ షో 35%, ఫస్ట్ షో 38%, సెకండ్ షో కూడా 38% ఆక్యుపెన్సీ నమోదు కానుందని తెలుస్తుంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా హిందీలో 12 కోట్ల గ్రాస్, తెలుగులో 11 కోట్ల గ్రాస్, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలిపి 8 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ నుండి 8 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. మొత్తం మూడవ రోజు 49 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. మొత్తం 3 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 315 కోట్లు వసూలు చేసినట్లవుతుంది.